హలో అండి, వెల్కమ్ టు బెస్ట్ కిచెన్. నేను మీ రాధికాని. బెస్ట్ కిచెన్లో నేను చేయబోతున్న రెసిపీ ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే పొట్లకాయ పెసరపప్పు కూర. ఇది చాలా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, రోటీలోకి కూడా చాలా బాగుంటుంది. దీని తయారీ విధానం కూడా చాలా ఈజీ. మనకు కేవలం పొట్లకాయ పెసరపప్పు ఉంటే ఎంతో ఈజీగా తయారు చేసుకోవచ్చు. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి. ఇప్పుడు దీని తయారీ విధానం, కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇక్కడ ముందుగా నేను ఒక పెద్ద లేత పొట్లకాయని తీసుకున్నాను. ఈ కూరకి పొట్లకాయ లేతగా ఉండేలాగా చూసుకోండి. ఇక్కడ ఒక హాఫ్ బౌల్ పెసరపప్పుని నేను తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా పొట్లకాయను శుభ్రం చేసుకొని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాత్ర పెట్టుకొని ఇప్పుడు ఇందులో మనం పెట్టుకున్న ఈ పెసరపప్పుని దూరగా కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ లోలో ఉండేలా చూసుకోండి, ఎందుకంటే పెసరపప్పు త్వరగా మాడిపోతుంది. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కాసిన నీళ్ళు వేసుకొని ఈ పెసరపప్పును మనం ఈ విధంగా కడుక్కోవాలి. ఇప్పుడు ఈ నీరు పారబోసి కాసేపు నాననిద్దాం, ఒక 5 నిమిషాల వరకు. ఇక్కడ నేను ఒక హాఫ్ బౌల్ వాటర్ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని మనం కట్ చేసి పెట్టుకుని ఈ పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసుకొని కాసిన నీళ్ళు వేసుకొని మనం ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా దీన్ని మగ్గబెట్టుకోవాలి. ఐదు నుంచి 7 నిమిషాలు అయింది. పొట్లకాయ ముక్కలు కాస్త మెత్తపడ్డాయి. ఈ స్టేజ్లో మనం నానబెట్టుకున్న ఈ పెసరపప్పుని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. పెసరపప్పును మనం ఒక 5 నిమిషాలు నానబెట్టుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా ఈ పెసరపప్పుని ఇందులో వేసుకొని మరో 5 నుంచి 7 నిమిషాల పాటు మూత పెట్టుకొని మనం ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మనకి లేత పొట్లకాయ అయితే త్వరగా ఉడికిపోతుందండి. ఇక్కడ నేను 5 నుంచి 7 నిమిషాల వరకు ఉడికించుకున్నాను. అంతేనండి. ఇప్పుడు పొట్లకాయ పెసరపప్పు అనేది కరెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పొట్లకాయలు కానీ పెసరపప్పు కానీ ఏది మెత్తబడలేదు. ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి. ఇప్పుడు ఫైనల్గా దీనికి మనం తాలింపు వేసుకోవాలి. మరో పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో తాలింపు సామాన్లు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం వీటన్నిటిని మనం ఇప్పుడు తాలింపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ ఎక్కింది. ఇందులో మనం ముందుగా ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇది చిటపటలాడినాక మనం కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఇంకా మిగిలిన తాలింపు సామాన్లన్నీ మనం ఇందులో వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వీటన్నింటినీ మనం కాసేపు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఉడికించి పెట్టుకున్న ఈ పొట్లకాయ పెసరపప్పులో ఈ విధంగా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకొని మరోసారి హై ఫ్లేమ్లో ఈ విధంగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు మనం చివరగా పసుపు, కారం, ఉప్పు వేసాం కాబట్టి మరో 5 నిమిషాల పాటు మూత పెట్టుకుంటే ఈ ఉప్పు, కారం అన్నది బాగా పడుతుంది. ఇప్పుడు ఫైనల్గా ఈ విధంగా మూత పెట్టుకొని మనం 5 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మరో 5 నిమిషాలు అయిందండి. మనకి కూర అనేది కరెక్ట్గా రెడీ అయింది. ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉండాలి పొట్లకాయ పెసరపప్పు అనేది. మనకి పెసరపప్పు కానీ పొట్లకాయ కానీ మెత్తబడితే ఈ కూర బాగోదు. కాబట్టి కరెక్ట్గా ఇదే విధానంలో మీరు ట్రై చేసి చూడండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెసరపప్పు ఎంతో ఈజీగా, క్విక్గా ఈ విధంగా చేసుకొని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి చూడండి. మీ కామెంట్స్ని తెలియపరచండి. మరిన్ని వెరైటీ అప్కమింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.